మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు SumanTv. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నిఫ్టీ ఇండెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది, అలాగే నిఫ్టీ 100 స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ బాగా పెరిగిపోయాయి కాబట్టి చాలామంది కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. అండ్ అందులో నుంచి మ్యాక్సిమం కంపెనీస్, మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇవన్నీ నిఫ్టీ 100 స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అన్నమాట. సో నిఫ్టీ 100 స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్లో ఆ న్యూస్ ఏంటంటే ఇవన్నీ కూడా బాగా పడిపోయేసేసి ఈ కరెక్షన్లో నిఫ్టీ 50 మాత్రం బేరిష్ అవ్వలేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. సెన్సెక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ 100 స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే నిఫ్టీలో ఉందో అది బేరిష్ అయిపోయింది అనమాట. వీక్ అయిపోయింది, ఆ బేరిష్ టెరిటరీలోకి స్లిప్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఏవైతే 100 షేర్స్ ఉన్నాయో, మోర్ దెన్ 70 షేర్స్ ఏవైతే ఉన్నాయో అది బాగా బేరిష్గా, సైడ్ వేస్ ట్రెండ్గా ఉన్నాయి అండ్ పడిపోయడానికి రెడీగా ఉన్నాయి అనమాట. అందులో చాలా కంపెనీ పేర్లు మీ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీసే, కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి అది మీ పోర్ట్ఫోలియోలో లేవు. ఏవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కొన్ని 10, 20, 30 దాకా కంపెనీస్ ఉన్నాయి. ఆ పేర్లు కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్ మీ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బుల్ ట్రెండ్లో లేని స్టాక్ పేర్లు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే బేరిష్గా ఉన్నాయన్నమాట. వీటిల్ని ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ పెట్టేసి ఎగ్జిట్ అవుతారా, ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవుతారా, ఆ డెసిషన్ మీది. కంపెనీ పేర్లు నేను మీకు చెప్తున్నాను. సియట్ లిమిటెడ్ ఆటోమొబైల్ సెక్టర్కి చెందిన కంపెనీ, బుల్ ట్రెండ్లో లేదండి, ఇది బే ట్రెండ్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో ఉన్న కంపెనీ బే ట్రెండ్లో ఉంది. అండ్ దీని తర్వాత సెంచురీ టెక్స్టైల్స్, ఇది కూడా బుల్ ట్రెండ్లో నుంచి బే ట్రెండ్లోకి వచ్చేసింది. చంబల్ ఫర్టిలైజర్స్ కూడా బుల్ ట్రెండ్లో లేదు. అంటే మేజర్, మెగా, పెద్ద బుల్ ట్రెండ్ అనమాట. ఎక్కడైతే మనం 1,00,000 పెడితే కనీసం 10-20 లక్షలు రావాలి, అలాంటి బుల్ ట్రెండ్లో లేవు. నా నెక్స్ట్ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్లో కూడా బుల్ ట్రెండ్లో లేదు, ఒక కైండ్ ఆఫ్ బే ట్రెండ్లో ఉంది. క్యామ్స్ కంపెనీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న కంపెనీ ఇది. ఈ కంపెనీ కూడా బుల్ ట్రెండ్లో లేదు, బే ట్రెండ్లో ఉంది. ఫాల్ కంటిన్యూ అవబోతుంది. సైంట్ ఒక ఐటీ సెక్టర్కి చెందిన కంపెనీ, ఒక మేజర్ బుల్ ట్రెండ్లో లేదండి, ఒక బే ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఆ ఫాల్ అనేది కంటిన్యూ అవబోతుంది. సో DCM శ్రీరామ్, ఈ కంపెనీ ఒక కన్జ్యూమర్ గూడ్స్కి చెందిన కంపెనీ. ఈ కంపెనీ కూడా, ఇందులో కూడా బుల్ ట్రెండ్ అయిపోయింది. నా బే ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది స్టాక్లో. అయితే ఆ 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ కంపెనీ పేర్లు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ కంపెనీ పేర్లలో మహా బ్యాంక్, ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్కి చెందిన కంపెనీ ఇది. కరెంట్ డే చూసుకుంటే ఈ కంపెనీ స్టాక్ ఒకవేళ ₹16 కింద క్లోజ్ అయిందనుకోండి, బాగా పడబోతుంది. కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ స్టాక్ పేరు నేను మీకు చెప్పాను, ఇది మహా బ్యాంక్, అంటే మహారాష్ట్ర బ్యాంక్, ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ కంపెనీ ఒకసారి ₹20 దాటిన తర్వాత ఉన్న మంత్లీ క్లోజ్లో ₹20 పైన ఒకసారి స్టాక్ క్లోజ్ ఇచ్చిందనుకోండి, మార్చ్ ఎండ్ లోపల, ఏప్రిల్ నెలలో, యూ కెన్ ప్రిఫర్ దిస్ స్టాక్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ 146. రికమెండేషన్ ఇవ్వట్లేదండి, మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు తప్పకుండా మీ ఫండమెంటల్స్, మీ టెక్నికల్స్, మీ ఇండికేటర్స్, మీ ఫార్ములాస్, మీ హోంవర్క్స్ ప్రకారంగా మీరు చేసుకున్న తర్వాతే మీరు కొంటారు. కాబట్టి మీకు తోడుగా ఉండాలి, మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో దట్ అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ కంపెనీస్ రీసెర్చ్ చేసుకోవచ్చు మీరు. దట్స్ ది రీజన్ వై, అది ఎడ్యుకేషనల్ వీడియోలో భాగంగా నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ కంపెనీ స్ట్రాంగ్గా ఉన్న బుల్ రన్లో ఉన్న కంపెనీ చూసుకుంటే, ఎస్, వన్ ఆఫ్ ది లీడర్ అని చెప్పుకోవచ్చు అండి. డీమాట్ సర్వీసెస్లో మీరు గెస్ట్ చేశారు, ఫైనాన్షియల్ సర్వీసెస్తో ఉన్న కంపెనీ ఇది సిడిఎస్ఎల్ కంపెనీ చాలా స్ట్రాంగ్ బుల్ రన్లో ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే దాదాపు 1280 అలాంటి కైండ్ ఆఫ్ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీలో టార్గెట్స్ నేను మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఈ
2022 ఇయర్లో ఈ స్టాక్లో స్ట్రాంగ్ ఎంట్రీస్ ఉన్నాయి. అది ఫస్ట్ ఎంట్రీ బిట్వీన్ 800 రూపీస్ టు 820 మధ్యలో, అండ్ 504 కూడా ఉంది, కానీ పాసిబిలిటీ కనిపించడం లేదు అక్కడ రావడానికి. 800 and 820 ఆర్ మ్యాక్సిమం 850 లాంటి రేంజెస్ అతి కష్టంతో కనబడచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఇండెక్స్ బాగా వీక్గా ఉన్నాయి కాబట్టి, స్టాక్స్ చాలా పడుతున్నాయి కాబట్టి అందుకే చెప్తున్నాను. సో 800 to 820 మధ్యలో దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ టార్గెట్స్ చూసుకుంటే 2063 అండ్ 3133 టార్గెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ టు 2022లో. సో జాగ్రత్తగా స్టాప్ లాస్తో మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ని ప్రిఫర్ చేయాలా వద్దా ఆ డెసిషన్ మీది. ఎందుకంటే ప్రాఫిట్ మీది, లాస్ కూడా మీదే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు మీ హోంవర్క్ చేశాకే ఇటువంటి స్టాక్స్ని మీరు ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.